హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడే అందిన వార్త అండి. తీర్పు వచ్చేసింది. సుప్రీంకోర్టు సంచలన తీర్పు అండి. సో మరి ఆ వివరాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత డిఫాల్ట్ బెయిల్ పిటిషన్పై అయితే కీలక పరిణామం చోటు చేసుకుందండి. సో ఎందుకంటే ఇందులో సంబంధించిన సిబిఐ కేసులో కవితపై విచారణను రౌస్ అవెన్యూ కోర్టు వాయిదా వేసిందండి. సో కేసులో కవిత పాత్రపై సిబిఐ సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ని అయితే డిఫాల్ట్ బెయిల్ పిటిషనర్లపై విచారణ జూలై 22కు వాయిదా వేసింది. కోర్టులో జడ్జి కావేరి బవేజా ఆధ్వర్యంలో విచారణ జరిగింది. మద్యం కేసులో కవిత పాత్ర ఈ నేపథ్యంలో సాక్ష్యాలతో కూడిన సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ని అయితే దాఖలు చేసినట్టుగా సిబిఐ కోర్టుకు తెలిపింది అండి. ఇక దానిని పరిగణనలోకి తీసుకోవాలని న్యాయస్థానం కోరింది. సో ఈ అంశంపైన విచారణ చేపడతామని న్యాయమూర్తి సిబిఐ కేసులో కవితకు డిఫాల్ట్ బెయిల్పై అయితే వాదనలు జరిగాయి. ఈ సందర్భంగా సిబిఐ ఛార్జ్ షీట్లో తప్పులు ఉన్నాయని కవిత తరపున లాయర్ నితీష్ రాణా కోర్టుకు తెలిపారండి. మరోవైపు తప్పులు లేవని సిబిఐ తరపున న్యాయవాది కోర్టుకు చెప్పారు. ఛార్జ్ షీట్లో తప్పులున్నాయని కోర్టు ఆర్డర్ ఫైల్ చేయాలని జడ్జి కావేరి బవేజా అన్నారు. కోర్టు ఆర్డర్ అప్లోడ్ కాలేదని కవిత తరపు న్యాయవాది నితీష్ రాణా పేర్కొన్నారు. దీంతో జూలై 22కి తదుపరి విచారణ రౌస్ అవెన్యూ కోర్టు వాయిదా వేసింది. కాగా ఢిల్లీ మద్యం కేసులో కవిత మార్చి 15న ఈడీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె తీహార్ జైల్లో ఉంటున్నారు. ఇదివరకు ఆమె బెయిల్ పిటిషన్ వేయగానే రౌస్ అవెన్యూ కోర్టు అయితే తిరస్కరిస్తూనే ఉంది.